లవ్ హ్యూమానిటీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వీడియోలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో నుంచి కొన్ని విషయాలను మన జీవితంలో అన్వయించుకుంటూ కొన్ని నేర్చుకుందాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక అణగారిన వర్గంలో పుట్టాడు. ఒక సాధారణ అధికారి యొక్క కుమారుడు. అయితే ఆయన చిన్నప్పుడు అనేక అసమానతలను ఫేస్ చేశాడు. ఇప్పుడున్న కుల వివక్ష కన్నా అప్పుడున్న కుల వివక్ష చాలా దారుణంగా ఉండేది. అయితే ఈయన చదువుకునే విషయంలో కానీ అన్నిటిలో అసమానతలను ఫేస్ చేసి ఈయన ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అదేంటంటే ఎలాగైనా కానీ ఈ కుల నిర్మూలన చేయాలి అని ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు. అది మన జీవితంలో అన్వయించుకుందాం. మనం ఏంటంటే మనం అసలు ఒక పని చేయగలమా, లేకపోతే మన మైండ్ అసలు మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మనం ఆ లక్ష్యాన్ని చేయగలమా, ఒక అణగారిన వర్గంలో ఉన్నామనో లేకపోతే ఒక పేదవాడిగా ఉన్నామనో మనకి ఎప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మి ఎంతటి లక్ష్యాన్నైనా చేయగలము అన్న ఆత్మవిశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంకోటి, లక్ష్యం మరీ చిన్నగా మనం సాధించే విధంగా పెట్టుకోకుండా పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని ముందుకు పోండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అయితే లక్ష్యం ఉంది, కానీ దాన్ని ఎలా సాధించాలి, ఎలా ఛేదించాలి అని ఆయన ఆలోచించాడు. ఆయన ఆలోచించగా ఆయనకి దొరికింది ఏంటంటే జ్ఞానం ఒక్కటే ఈ అసమానతలను ఛేదించగలదు అని జ్ఞానాన్ని అభ్యసించటం మొదలుపెట్టాడు. ఈయన ఎన్నుకున్న ఒక వెపన్ ఏంది? జ్ఞానం ద్వారానే ఈ అసమానతలను మనం తగ్గించగలమని. కాబట్టి మన లక్ష్యాల్లో కూడా మన లక్ష్య ఛేదనలో మనకు అవసరమైంది ఏందా అని తెలుసుకొని దాన్ని మనం అభ్యసించగలిగితే మన లక్ష్యాన్ని మనం ఛేదించగలం. తర్వాత లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్యానికి కావాల్సింది జ్ఞానం అని తెలుసుకున్నారు. కాకపోతే జీవితంలో అనేక సంఘర్షణలు ఎదురైనాయి. పిల్లలు అనారోగ్య కారణాలుగా చచ్చిపోవటం వల్ల కానీ, లేకపోతే మనకులాగా ఒక సాధారణంగా అంటే ఒక ఫ్యామిలీని జీవించడం కానీ ఆయనకి కుదరలే. ఆయనకి ఎప్పుడు ఆయన లక్ష్యం మీదే ఫోకస్, ఎన్ని ఇబ్బందులు ఎన్ని సంఘర్షణలు ఎదుర్కొనైనా ఆ లక్ష్యం మీదే ఫోకస్ పెట్టగలిగాడు. అలానే మనం కూడా మన జీవితంలో చిన్న చిన్న వాటికి మన లక్ష్యాన్ని వదిలేయకుండా ఆ లక్ష్యం మీద ఫోకస్ పెట్టగలిగితే మనం ఆ లక్ష్యాన్ని ఛేదించగలం. ఇప్పుడు తరువాత కాన్స్టిట్యూషన్ రాసే అంశం మీద మాట్లాడుకుందాం. అసలు అంబేద్కర్ గారు వెళ్ళి నేను కాన్స్టిట్యూషన్ రాస్తాను నాకు ఇవ్వండి అని అడగలే. అప్పుడు దాకా ఆయన చేసిన పోరాటం విధానాన్ని మన దేశ నాయకులు కానీ అప్పుడున్న బ్రిటన్ పిఎం కానీ ఈయన దగ్గరికి ఆ అవకాశం వచ్చేటట్టు అంబేద్కర్ గారే సృష్టించుకున్నారు. అప్పుడు యాక్చువల్గా అసలు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఈయన మెంబర్ కూడా కాదు. అప్పుడున్న కాంగ్రెస్ ఈ కాన్స్టిట్యూషన్ ఇంకొకరిని రిజైన్ చేయించి మరి ఈ కాన్స్టిట్యూషన్ రాసే అవకాశాన్ని అంబేద్కర్ గారికి ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అవకాశాలని మనం వెతుక్కుంటాం కాకుండా అవకాశాలని మనం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయగలిగితే మనం దేంట్లోనైనా కానీ సక్సెస్ కాగలం. తరువాత ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో అనేక సవరణలు అనేక ఉపచర్చలు జరిగినాయి. కాకపోతే ఎక్కువగా అంబేద్కర్ గారు ఏమనుకుంటారు, ఆయన చదివిన బుక్స్ ప్రకారంగా కానీ ఆయనకున్న కాన్స్టిట్యూషన్ పట్ల ఉన్న నాలెడ్జ్ కానీ ఈయన చర్చ చేస్తే అందరూ ఈయనది రైట్ అని చెప్పేసి ఈయనే ఆమోదించేవారు. అట్లా విధంగా ఈయన
ఎక్కువగా రాజ్యాంగంలో రాసే ఎక్కువ ఈయన ఆలోచన విధానంగా ఉండేటట్టు చేసుకోగలిగాడు. మనం కూడా మన లైఫ్లో ఎప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు పక్కవాడిని నెగిటివ్గా లేకపోతే వాడిని ఫోర్స్ చేసే విధానం కాకుండా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వాడు వింటాడు. అప్పుడు మీ లక్ష్యం, మీ లైఫ్ కూడా సాఫీగా సాగిపోద్ది. అయితే ఇంకా చివరగా దీనికి కన్క్లూడింగ్గా అంబేద్కర్ ఓ మాట చెప్తారు. నేను నా స్వార్థం కోసం నేను ఇది చేసినట్టయితే నేను ఇంత దాకా ఎదిగేవాడిని కాదు. నేను నా ప్రజల కోసం, సమాజంలో అసమానతల కోసం పోరాడాను కాబట్టి నేను ఇంత బాగా ఇది చేయగలిగాను అంటారు. అంటే మీరు కూడా ఎక్కువగా మన కోసం, మన స్వార్థం కోసం ఆలోచించకుండా సొసైటీ కోసం, మంచి కోసం ఏమన్నా చేయదలుచుకుంటే మనం ఇంకా ఎక్కువగా ఎదగగలం, లైఫ్లో ముందుకు పోగలం. థ్యాంక్ యూ.